ఏసీఎల్ జరిగిన తర్వాత మనం కామన్గా ఫేస్ చేసే సిమ్టమ్స్ వెంటనే అక్యూట్గా ఏసీఎల్ టేర్ జరగగానే నీ జాయింట్ స్వెల్లింగ్ వచ్చేస్తుందండి. నీ జాయింట్ స్వెల్లింగ్ వచ్చి ఆల్మోస్ట్ మనం కాలు కనీసం కింద పెట్టి నడవటానికి కూడా వీలైనంత పెయిన్ వస్తూ ఉంటుంది. మ్యాసివ్ స్వెల్లింగ్ వస్తుంది. కాలు కనీసం మడత పెట్టడం జాపటం కూడా చేయలేరు. దీని తర్వాత ఆ స్వెల్లింగ్ తగ్గిన తర్వాత నీ జాయింట్ అనేది కొంచెం ఇన్స్టెబిలిటీ వస్తుందండి. నీ జాయింట్ ఇన్స్టెబిలిటీ అంటాం. సో నీ జాయింట్ ఇన్స్టెబిలిటీ ఏంటంటే సడన్గా మీరు ఏదైనా రొటేషన్ మూమెంట్స్ చేసినా కానీ, ఏదన్నా ఉన్నట్టుండి రన్నింగ్ మూమెంట్స్ చేద్దామని రన్ చేస్తున్నట్టు ట్రై చేసినా, సో నీ జాయింట్ లోపల యాంటీరియర్గా మన కింద లెగ్ బోన్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళిపోవటం, లేకపోతే ఇలా బయటికి తిరిగినప్పుడు కొంచెం నీ జాయింట్ డిస్లోకేట్ అయ్యి మళ్ళీ లోపలికి రావటం, ఇలా జరుగుతూ ఉంటుందండి. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే నీ జాయింట్ ఒక్క ఏసీఎల్ లేకపోవటం వల్ల ఇన్స్టెబిలిటీ వచ్చి ఈ కంటిన్యూస్గా యాంటీరియర్గా ట్రాన్స్లేట్ అవ్వటం, బయటకి మైల్డ్గా డిస్లోకేట్ అయ్యి రావటం జరుగుతున్నప్పుడు నీ జాయింట్కి మన సరౌండింగ్ లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మెనిస్కస్ ఏవైతే ఉందో వాటి మీద ఎక్కువ స్ట్రెస్ పడటం, అవి కూడా టేర్ అవటం జరుగుతుంది.